కూడా అదే ప్రశ్నించారు. రెండో విడత కూడా మొదలైపోయింది. అప్పుడే మనం ఒకసారి అనుకున్నాం, ఈ డబ్బులు ఏదో డైరెక్ట్ గా వీళ్ళే వేసేయచ్చు కదా, వీళ్ళు డబ్బులు కట్టి మళ్ళీ రిటర్న్ వేయడమే ఎందుకని. ఇప్పుడు ముందే వేసేస్తున్నారు అంటున్నారు కదా, నేను అక్కడే అడుగుతున్నాను, మారారా బాబు గారు? ఆ మార్పు ఏమైనా కనిపించిందా? అది మంచిదే కదా ఒకవేళ అట్లా వార్తల్ని మారుస్తారు, అంతకు మించేం లేదు. అసలు గ్యాస్ కంపెనీ వాళ్ళు ఎందుకు ఇస్తారా డబ్బులు నాకు అర్థం కాల. ప్రభుత్వం గ్యాస్ కంపెనీకి డబ్బులు వేస్తే గ్యాస్ కంపెనీ ఆ గ్యాస్ ఏజెంట్లకి ద్వారా వాళ్ళది వేస్తుంది. వాళ్ళు ఎందుకు ఆపుతారు? గ్యాస్ కంపెనీ వాడు, వాడికి ఏం అవసరం? వాడికి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అడిగాడు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, వీళ్ళు ఏదో ఒక పెద్ద డమ్మీ చెక్కుని చూపెట్టారు, 850 కోట్ల రూపాయల డమ్మీ చెక్కు. ఆ డబ్బులు వేసేసి ఉంటే వాడు ఏమైనా తింటాడా ఏంటి? గ్యాస్ కంపెనీ వాడు, వాడికి ఏం అవసరం? తప్పు అవతల వాళ్ళ మీదకి తోసేయడం ఇది. ఇప్పుడు సరే ప్రభుత్వం వేస్తానంటుంది, దాన్ని మంచిదే, ఒకందుకు మంచి జరుగుతుంది కదా, ఇప్పుడు ఏంటనేది తెలుస్తుంది కదా. అదే కదా. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి భారం అవుతుంది ఏమన్నా ముందుగా వేయడం, ఒకవేళ నిజంగా అలా వేస్తే? మూడు కలిపి వేయరు అనుకుంటున్నా నేను. మళ్ళీ ఇట్లాగే 4 నెలలకు ఒకసారి వేస్తాం. అది కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ టెక్నికల్గా, ఆధార్ అనుసంధానం చేసి చెక్ చేస్తున్నారు. ఆధార్ అనుసంధానం చేస్తే టోటల్ 1,40,00,000లో 20% అంటే 30-40 లక్షల మందికి మాత్రం వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్కి లింక్ చేస్తే డబ్బులు ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో పడతాయి జీతం. ఇప్పుడు అందులో